ప్రభు రాకడకు సిద్ధపడేటట్లు ప్రభు కృప చూపును గాక. ఆదరణ కూడిక అన్నప్పుడు 11 రోజులు లేక 9 రోజులు ముందు పెడతారు. చనిపోయిన తర్వాత 11 రోజులకి ఆదరణ కూటము అంటారు. సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేసే కూడికని జ్ఞాపకార్థ కూడిక అంటారు. సంవత్సరానికి ఒకసారి 9 రోజులకి లేక 11 రోజులకి ఇలా వారం తర్వాత ఏర్పాటు చేసే కూడికల్ని ఆదరణ కూడిక అంటారు. ఏదేమైనా కూడా ప్రభు దేవుడు తన వాక్యము చేత మనల్ని ఆదరించునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యములో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను వెంబడిస్తున్న శిష్యులను చూచి, జనసమూహాన్ని చూచి ఈ మాటలు చెప్పారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలు చదువుబడిన ఆ వాక్య భాగంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఆ వాక్యాన్ని చాలా లోతుగా ధ్యానించినప్పుడు యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాటలో చాలా ఆంతర్యం దాగి ఉన్నది. ఆ రోజుల్లో అనేక రకములైన ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. వాళ్ళలో ముఖ్యముగా దుఃఖముతో వచ్చిన ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. రకరకాల దుఃఖాలతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. కొందరు వాళ్ళకున్న రోగాలను బట్టి దుఃఖపడుతూ వచ్చారు. మరికొందరు వాళ్ళకున్న కష్టాలు, శ్రమలను బట్టి దుఃఖపడి బాధపడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు వాళ్ళు చేసిన పాపాలను బట్టి ప్రాయశ్చిత్తం కొరకు దుఃఖపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు వారికున్న పక్షవాతపు జబ్బు, ఇంకా అనారోగ్యాలు, రోగాల చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి బాధపడుతూ వచ్చిన వాళ్ళందరూ ఆయన చేత వాళ్ళు స్వస్థతను పొంది, దుఃఖంతో వచ్చిన వాళ్ళు ఓదార్పును పొందుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన ఎద్దుకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించే దేవుడే ఉన్నాడు. మనుషులుగా సహజంగా మనము కొన్నిసార్లు ఆదరిస్తాం, బాధపడొద్దు అని. కానీ యేసయ్య మనల్ని ఆదరించే ఆదరణ అది చిరకాలం నిలిచి ఉంటుంది, స్థిరమైనది ఆ ఆదరణ. బైబిల్లో మనం గమనించినప్పుడు మనుషులు రకరకాల వాటి కొరకు ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. కొందరేమో తండ్రి కొరకు, తల్లి కొరకు, కొందరేమో హీనమైన వాటి కొరకు, ఆస్తి కొరకు, ఇల్లు కొరకు, పొలం కొరకు, ఇలా లోకంలో రకరకాల వాటి కొరకు ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అని. లోకములో ఉన్న వాటి కొరకు మనం ఏడిస్తే ప్రయోజనం లేదు ప్రేమిన వర్లారా. లోకములో ఉన్న వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు. కొందరు ఆస్తి కొరకు, ఇల్లు రాసివ్వలేదని, పొలం రాసివ్వలేదని. ఒకవేళ మనుషులు చనిపోయినప్పుడు, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు కూడా బాధపడి ఏడుస్తూ ఉంటారు. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేరు కదా. అయితే మనం బాధపడవలసింది దేని కొరకు అంటే, బైబిల్లో పాపాత్మురాలనే స్త్రీ తన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఏడ్చి, తాను ఒక పరిశుద్ధమైన జీవితం చేయటానికి ఆయన పాదాల దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఆమె యొక్క పాపాలు క్షమించి సంతోషాన్ని, వెలుగులో ఆమెను దేవుడు నడిపించి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఏడవాలి. యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఆ మాట చెప్పారంటే, రాబోయే రోజుల్లో భయంకరమైన దుర్దినాలు రాబోతూ ఉన్నాయి, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రాబోతున్నాయి. వాటి నుంచి మీరు తప్పించబడాలంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు. నేనైతే మీ నిమిత్తం ప్రాణం పెట్టడానికి, కల్వారి సిలువలో మరణించటానికి నేను వెళ్తూ ఉన్నాను. మీ క్షేమాన్ని కోరి నేను ప్రాణం పెట్టబోతున్నాను గనుక మీరు నా కొరకు ఏడవబాకండి అని యేసుప్రభువు ముందుగా చెప్పి వెళ్ళారు. కనుక ఈ రోజున మనము లోక సంబంధమైన వాటి కొరకు ఏడవని అవసరం లేదు. అయితే మన రక్షణ కొరకు, మనం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడటానికి, మనము దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా మారటానికి, కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారి కొరకై, కొందరు భయంకరమైన త్రాగుడుబోతులుగా ఉన్నారు, భయంకరమైన చెడు కార్యాల్లో ఉన్నారు, ఎంతోమంది మన కుటుంబాల్లోనే ఉన్నారు. వారి నిమిత్తం ఈ రోజుల్లో మన క్షేమాన్ని కోరి, మన కుటుంబస్తుల రక్షణను కోరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నిశ్చయముగా దేవుడు రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయును గాక. బైబిల్లో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. అనేక విషయాల కొరకు బాధపడి ఏడ్చి దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. వారిలో ఒక కుటుంబంలో బైబిల్లో లేయా, రాహేలు అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఆ కుటుంబంలో బాధపడ్డ వాళ్ళ గురించి మనం చదువుతూ ఉన్నాం.
ఆదికాండం 29వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు గమనిస్తే, అక్కడ ఒక కుటుంబంలో రాహేలు, లేయా అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వారి జీవితంలో ఆ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే, ముఖ్యంగా వారికి వివాహమైన తర్వాత లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. రాహేలు గొడ్రాలై ఉండట చూచి ఆమె బాధపడుతూ వచ్చింది. చదవండి ఆ మాటల్ని. 29వ అధ్యాయం 31వ వాక్యం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, చూడండి, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, నా పెనిమిటి నన్ను ప్రేమించుచున్నాడు కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. చాలు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, వివాహమైన తర్వాత రాహేలు గొడ్రాలై ఉన్నది. అయితే ఆమె యొక్క అక్క లేయా, దేవుడు ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. వారిద్దరి గురించి బైబిల్లో లోతుగా చదివినప్పుడు దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించినట్లు మరొక స్త్రీని ఆశీర్వదించకపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. సహజముగా వివాహమైన తర్వాత పిల్లలు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సంతానం లేనప్పుడు నిందలు, అవమానాలు అనుభవిస్తూ దుఃఖకరమైన పరిస్థితుల్లో, శ్రమల మధ్యలో కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు యాకోబు రాహేలును ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె వివాహమైన తర్వాత ఆమెకి సంతానం లేని పరిస్థితుల్లో గొడ్రాలుగా ఆ నిందను, అవమానాన్ని అనుభవిస్తూ ఉంది, బాధపడుతుంది, దుఃఖపడుతూ ఉంది. సరే, సహజంగా ఏదైనా మేలు జరగనప్పుడు దుఃఖము, కన్నీళ్ళు, వేదన, శ్రమ ఇవి ఎదుర్కొంటూ ఉంటారు. లేయా ఒకవైపు ఆమెకు కూడా పెళ్ళయింది, ఆమెకు పిల్లలు కలిగారు. ఆమె ఒక విధమైనటువంటి శ్రమ అనుభవిస్తుంది. ఏ విధంగా అంటే, ఈ రాహేలు ఈమెకు సంతానం కలిగి పిల్లలు అనుగ్రహింపబడి ఉండగా రాహేలుకు పిల్లలు లేని పరిస్థితుల్లో లేయాకు పిల్లలు కలిగినప్పుడు ఆమెను చూసి అసూయ పడుతూ ఉంది. బైబిల్లో అసూయ అనే మాట మొట్టమొదట అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్క చెల్లెలు ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు, కానీ ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ ఉన్నారు. రాహేలు లేయ మీద అసూయ పడుతూ ఉంది. నీకు సంతానం దేవుడు ఇచ్చాడు కదా అని ఆ అసూయ అనే ఆ దుష్ట స్వభావం, ఆ గుణాన్ని బట్టి రాహేలు మేలు పొందలేకపోయింది. ప్రేమిన వారలారా, మేలు పొందలేకపోయి ఉన్నది. బైబిల్లో ఇంకా మీకు చెప్పాలంటే లేయా గురించి మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. లేయా ఆమె జబ్బు కళ్ళు గలది అని. 29వ అధ్యాయం 17 వాక్యంలో చూడండి. ఆదికాండం 29:17. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. చూడండి, ఆ ఇద్దరు స్త్రీలు అక్క చెల్లెలు వాళ్ళు. లేయా ఎలా ఉన్నదంటే ఆమె జబ్బు కళ్ళు గలది. బయటికి ఆమె చూడటానికి అందంగా లేకపోయినా జబ్బు కళ్ళు గలదిగా, ఒక వికారమైన పరిస్థితులు ఆమెను చూచి అందరూ హీనపరచి మాట్లాడేటట్లుగా ఆమె కనబడుతుంది. బయటికి ఆమె బాగలేకపోయి ఉన్నా ఆమె స్పిరిచువల్గా చాలా బ్యూటిఫుల్. ఆమె అంతరంగికంగా చాలా అందము కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. బైబిల్లో లోతుగా మనం ధ్యానించినప్పుడు లేయా బయటికి బాగులేకపోయి ఉన్నా అంతరంగములో ఆమె మంచి అందగత్తె, అంటే ఆత్మ సంబంధమైనటువంటి మంచి సుగుణాలు కలిగిన స్త్రీ. మరొక వైపు రాహేలు బయటికి బాగానే ఉన్నా, అప్పుడప్పుడు చెప్తుంటాను చూడండి, బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని. బయటికి బాగానే ఉన్నా లోపల ఆమెలో అసూయ ఉంది. లోపల ఆమె రకరకాల దుష్ట స్వభావాలు. ఒకవైపు తండ్రి యాకోబు వాళ్ళ నాన్న పూజిస్తున్నటువంటి విగ్రహాలని పూజిస్తూ ఒక విగ్రహారాధికురాలుగా, రెండవది అసూయ కలిగిన స్త్రీగా, ఇతరులు బాగుంటే తాను ఓర్చుకొనని స్థితి, సకల దుర్గుణాలు ఆమె జీవితంలో, ఆమె హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. ప్రేమిన వారలారా, కానీ బయటికి బాగానే అందంగా ఉన్నారు. కానీ లోపల ఏమున్నాయి? మున్సిపాలిటీ తొట్టి ఉంది. మున్సిపాలిటీ స్వభావాలు అన్నీ ఉన్నాయి. అసూయ, పగ, ద్వేషం, ఈర్ష్య. లేయాను చూచి ఆమె రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. నేను కొట్టుకుపోతూ ఉన్నాను, నీకు సంతానం దేవుడిచ్చాడు, పిల్లలు అని చెప్పి సూటిపోటు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఆ లేయాకి ఇప్పుడు ఏమైపోయింది? ఆదరణ లేదు, దుఃఖము, శ్రమ, బాధల్లో కొనసాగుతూ ఉందండి.
నేను చెప్తూ ఉన్న విషయం ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విధముగా ఓదార్పు కలుగుతుందనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను. కుటుంబాల్లో రక్త సంబంధికుల మధ్యలో సంఘములో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు హీనపరుచుకొని మాట్లాడే అనుభవాలను బట్టి కొందరు బాధపడి దుఃఖపడే వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబాల్లో. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళు నన్ను ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు అన్నప్పుడు కొందరు మాటలను బట్టి బాధపడి దుఃఖపడుతూ ఉన్నప్పుడు దానికి తగిన ఓదార్పు ఏ విధం చేత దేవుడు కలగజేస్తాడు అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను. లేయా ఆమె జబ్బు కలదిగా, ఆమె చూడటానికి అందహీనంగా ఉన్న అంతరంగములో ఆమె మంచి ఆత్మ సంబంధమైన సుగుణాలు కలిగిన స్త్రీ. రూపవతి అయ్యున్న ఈ రాహేలు బయటికి మంచిగా బాగానే ఉన్నా అంతరంగములో మంచి సుగుణాలు లేవు. మనం ఆరాధించుచున్న దేవుడు బయటున్న రూపాన్ని చూసి ఆశీర్వదించే దేవుడు కానే కాదు. అలా ఉంటే మనం కూడా సూటు కోటేసుకొని టిక్ టాక్ అని తిరిగే వాళ్ళమే. మనం ఆరాధించుచున్న దేవుడు పైన పర్సనాలిటీని చూడడు, అంతరంగంలో వీరు ఏ విధంగా ఉన్నారు, వీళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, అసూయతో ఉన్నారా, లేకపోతే పగతో ఉన్నారా, లేక మంచి సుగుణాలు కలిగి ఉన్నారా అని హృదయపు అంతరంగంలో ఉంటున్న అంతరంగ స్వభావాలను బట్టి దేవుడు ఆదరించి ఆశీర్వదించేవాడు. ఆ సంగతి ఎరుగక రాహేలు బయటికి అందంగా ఉన్న అంతరంగంలో ఒక మంచి సుగుణాలు లేని పరిస్థితి. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, మీరు చూడండి. 51వ అధ్యాయము 51. దేవుడు దేన్ని కోరుకుంటాడు? 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ చరణములో 6, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. చూడండి, అంతరంగములో దేవుడు దేన్ని కోరుతూ ఉన్నాడు? సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. అంటే యథార్థతను, ఎవరి మీద పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ అనే స్వభావాలు లేకుండా సత్యాన్ని, ఒక రైచియస్నెస్, ఒక మంచితనాన్ని, గుడ్నెస్, మంచితనాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గనుకనే రాహేలు బయటికి బాగానే ఉన్న అంతరంగంలో ఒక మంచి సుగుణాలు లేని పరిస్థితుల్లో ఆమె గొడ్రాలై ఉన్నది. లేయాకు దేవుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే ఆమె అంటే, దేవుడు నా శ్రమను చూచి నాకు సంతానాన్ని ఇచ్చాడని చెప్పి రూబేను అని పేరు పెట్టిందండి. హల్లెలూయా. దేవుడు ఆమెకు సంతానం ఇచ్చి ఆశీర్వదించాడు. చరిత్రలో బైబిల్లో ఇంకా చదివితే రాహేలు ఆమె మార్గపు మధ్యలోనే చనిపోయినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. సమాధి ఒక పేర్లు సమాధి పట్టిక ఒకటి ఉంది బైబిల్లో. ఆదికాండం చివరి అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధులు ఎవరెవరు ఎక్కడెక్కడ పాతి పెట్టబడ్డారు, వాళ్ళ పేర్లన్నీ లిస్టులో రాయబడ్డప్పుడు ఈమె పేరు అక్కడ రాయబడలేదు. మీరు చదవండి, అవసరమైతే బైబిల్లో మీకు చూపిస్తాను. ఆదికాండం 50వ అధ్యాయము 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 28 నుండి 33 వాక్యాల వరకు మీరు చదివితే అక్కడ అబ్రహాము మొదలుకొని, అబ్రహాము ఆ తర్వాత ఇస్సాకు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలన్నీ రాయబడి, లేయా గురించి రాయబడింది. ఈ 31 వాక్యాన్ని చూడండి. చూడండి, లేయా అని రాయబడింది కానీ రాహేలు అని ఎక్కడ రాయబడలేదు. చనిపోయేటప్పుడు సమాధిలో పెట్టబడటానికి ఒక పట్టిక కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు క్రీస్తునందుటి చనిపోయారు, ఎవరెవరు క్రీస్తు నుండి చనిపోయారు అనటానికి ఒక లిస్ట్ ఉంటుంది దేవుని దగ్గర. ఇప్పుడు ఆ లిస్ట్లో మన పేరు ఉండాలి, ఇప్పుడు సమాధిలో చనిపోయే దగ్గర పలాని చోట పలాని మనిషిని ఎన్నో సంవత్సరం ఎన్నో తారీఖున చనిపోయాడు అని వాళ్ళు రాసి పెడతారు. అది అక్షరికంగా కొంతకాలం రాసి పెట్టినా ఇంకా తుఫాను, గాలిగిలు వచ్చి మొత్తానికి ఎగిరిపోయిద్ది అనుకోండి. అయితే మన పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలి? సమాధుల లిస్టులో రాయబడి ఉండాలి. అంటే చనిపోయిన తర్వాత, ఇప్పుడు కాదులే, మరి భయపడారు, తర్వాత చనిపోయిన తర్వాత మన పేరు లిస్టులో ఉండాలి. ఇప్పుడు రాహేలు పేరు లిస్టులో లేదు. అక్కడ లేయా పేరు రాయబడి ఉన్నది, శారా పేరు రాయబడి ఉన్నది, అబ్రహాం, ఇస్సాకు అందరూ ఉన్నారు, కానీ ఆమె పేరు రాయబడలేదు. కారణం ఏంటంటే ఆమె ఒక విగ్రహారాధికురాలుగా ఉండి హృదయములో అసూయ ఇంకా సకల దుర్గుణాలను బట్టి ఆమె చనిపోయిన తర్వాత ఆమె పేరు లిస్టులో రాయబడలేదు అని మనం గ్రహించుకోవచ్చు. మార్గపు మధ్యలోనే చనిపోయినట్లుగా బైబిల్లో మీరు చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తూ ఉన్నాను.
మారుగపు మధ్యలోనే వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోగొట్టుకున్నది. అంటే మనము ఈ లోకంలో ఏదో మార్గం మధ్యలోనే ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళుగా ఉండకుండా, మన తాతగారిని చూసినప్పుడు ఆయన చూడండి నెమ్మదిగా నిద్రపోతున్నాడు అంతే, హ్యాపీగా. నాకు సంతోషం వేసింది. ఎందుకంటే అలాంటి ఒక మరణం కావాలి మనకు అని. మంచి ఒక వృద్ధాప్యంలోనికి వచ్చి మంచి నిద్రపోయినట్లుగానే కనిపించే అనుభవం ఈ రోజుల్లో ఎక్కడ ఉంది? మార్గం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయినా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. ఇక ఇలాగే దేవుని చేత మనం కాపాడబడి క్షేమాన్ని అనుభవిస్తూ సుఖ సంతోషాలతో కొనసాగుతూ ఉండాలంటే మనం అంతరంగములో దేవుడు సత్యాన్ని కోరేవాడు కనుక అంతరంగములో లేయవలే బయటికి బాగలేకపోయిన అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు కనుక మనము దేవునికి ఇష్టమైనటువంటి స్వభావాలు మన హృదయపు అంతరంగంలో కలిగి ఉండేట చేత మనకెన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడే మనల్ని ఆదరించి నడిపించును గాక. హల్లెలూయా. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యం 21వ వాక్యాన్ని చూడండి. లేయా ఆమె ఆదరించబడింది దేవుని చేత. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఆదరించబడింది. కేవలం ఆమెలో ఉంటున్న అంతరంగ మంచి సుగుణాలను బట్టి. రెండవదిగా యోసేపు గురించి చదువుతూ ఉన్నాం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యం 21వ వాక్యం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుదురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చాలు చూడండి, అక్కడ మనం యోసేపు గురించి చదువుతూ ఉన్నాం. యోసేపు ఆయన కూడా చిన్ననాటి నుండి తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడి ఆదరించబడి అవసరతలు అక్కర్లు తీర్చబడి తండ్రి చేత యోసేపు ఆశీర్వదించబడుతూ ఉన్న వ్యక్తి. చిన్నప్పుడు బాగానే ఉన్నారు కానీ వయసు పెరిగి కొలది అన్నదమ్ముల మధ్యలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వచ్చాయి. కారణం ఏంటంటే యోసేపు చిన్న కుమారుడై ఉంటే తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అతనికి కావాల్సినవన్నీ కొనిపెడుతూ ఉన్నాడు. నిలువుటంగి ధరింపచేసి నీకేం కావాలన్నా తీసుకోరని చెప్పి వాళ్ళ అన్నల కంటే అధికంగా ప్రేమించేవాడు. అందును బట్టి యోసేపు యొక్క అన్నలు అతని మీద పగబట్టారు. చిన్నవాడిని ఎక్కువగా మా నాన్న ప్రేమిస్తూ ఉన్నాడు, మమ్మల్ని ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు అని అప్పటికే ఈ చిన్న తమ్ముడి మీద కోపము, ద్వేషం, పగ కలిగి ఉన్నారు. ఒకవైపు దేవుడు యోసేపుని హెచ్చించబోతున్న సంగతి కూడా దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా యోసేపుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో ఏ విధంగా గొప్ప చేయబోతున్నానో, ఏ విధంగా ఆశీర్వదించబోతున్నానో ఆ సంగతి దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా తెలియజేస్తే వాళ్ళ అన్నలు అంటారు, ఒరే నువ్వు మా మీద పెత్తనం చేయబోతున్నావా? రాబోయే రోజుల్లో నువ్వు చిన్నవాడివి కదా, మేము నీకు సాగిల పడబోతున్నామా అని అతని అవహేళనగా మాట్లాడి ఇతను ఏ విధో రకంగా చంపేయాలి, వీడు లేకపోతే మా మీద పెత్తనం చేస్తాడు రేపటి రోజున అని స్వంత అన్నలు తమ్ముని మీద పగబట్టారండి. ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు. చిన్నప్పుడు బాగానే ఉంటారు, పెళ్ళైన తర్వాత చూడాలి ఒకరికొకరు తన్నుకుంటూ ఉంటారు. ఆ మధ్య మందిరం ముందే నడి రోడ్లు కొట్టుకుంటూ ఉన్నారు అన్నదమ్ములు. ఏంటికి వాళ్ళు ఎందుకు అలా పోట్లాడుకుంటున్నారంటే ఇంకొక ఆయన అంటాడు, వాళ్ళు ఆస్తుల కొరకు పోట్లాడుతున్నారులేండి అని. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు విడిపించట్లేదు. ఎందుకు? అన్నదమ్ములే కొట్టుకుంటున్నప్పుడు మాకెందుకు అంటారు వాళ్ళు. ఈ రోజున చిన్నప్పుడు బాగానే ఉంటారు కానీ పెరిగి పెద్దయిన తర్వాత సమస్యలు, ఇబ్బందులు, గొడవలు రావటానికి గల కారణం ఏంటంటే ఆస్తుల గొడవ, ఇంకా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు. అయితే ఆ రోజుల్లో యోసేపు మీద పగబట్టి అతన్ని చంపాలని నీళ్లు లేని బావిలో పడవేశారు. అప్పుడు కూడా అన్నలారా ఎందుకు నన్ను మీరు ఇలా బావిలో పడవేశారు, నేను మీకు ఏ కీడు చేశాను అని అంటాడు. చూడండి, కేవలం వాళ్ళు ఇతడు బాగుపడిపోతాడు, ఇతడు పైకి వస్తాడు, ఇతడు హెచ్చించబడతాడనే ఆ ఉద్దేశంతోనే అతన్ని అణచివేయాలని, చనిపోవాలని, చంపేయాలని చెప్పి నీళ్లు లేని బావిలో పడవేశారు. అన్నలారా నేను మీకు ఏం చేశానని చెప్పి బ్రతిమలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళలో చిన్నవాడు ఉండి, ఒరే మన తమ్ముడే కదా, ఎందుకు అనవసరంగా అతన్ని చంపడం, అదిగదిగో ఇష్మాయిలు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకైనా అమ్మితే డబ్బులన్నా వస్తాయరా అని ఒకడు ఆలోచన చెప్తాడు వాళ్ళల్లో. సరే కదా, అనవసరంగా చంపితే ఏం లాభం ఇతన్ని అని బావిలో నుండి తీసివేసి ఇష్మాయిలు వెళ్ళిపోతున్నారు. బిజినెస్ మెన్లు, మంచి మంచి షేట్లు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. బిజినెస్ ఆ రోజుల్లోనే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు. ఈ రోజుల్లో కూడా వాళ్ళే బిజినెస్ ఎక్కువ.
ఇక వాళ్ళకి అమ్మేశారు మొత్తానికి 20 వెండి నాణ్యాలకి. ఇక అమ్మివేస్తే చూడండి, యోసేపు అన్నదమ్ముల చేత త్రోసివేయబడి, ద్వేషింపబడి, ఇక బానిసగా కొనిపోబడబోతూ ఉన్నాడు. అక్కడ వెళ్ళి పోతిఫర్ ఇంట్లో శోధించబడి చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొని చెరసాల్లో వేయబడ్డాడు. ఒంటరితనము, ఆకలి దప్పులు, కన్నీళ్లు, వేదన. ఇప్పుడు ఆయనకు ఆదరించే దిక్కే లేరు. ప్రేమిన వారలారా, ఆదరించే దిక్కే లేరు. అయినా కూడా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు అని. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు కనుక దేవుడే ప్రతి క్షణం యోసేపును ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి ఆదరించి, ఆలోచన చెప్పి ధైర్యపరిచి నడిపించాడు. తన యొక్క యథార్థమైన భక్తిని బట్టి, పవిత్రతను బట్టి ఎన్ని శోధనలు వచ్చినా వాటిని జయించాడు కనుక యోసేపు చెరసాల్లో వేయబడ్డవాడు ఒక్కసారిగా సింహాసనాన్ని దేవుడు ఎక్కించాడు. ఆ తర్వాత కనాను దేశంలో చుట్టూ కరువు వచ్చి ఆహారం చేత అల్లాడిపోతూ ఉంటే కొద్ది రోజులకి యోసేపు యొక్క అన్నలే వచ్చి సాగిలపడి, అయ్యా మాకు ధాన్యాన్ని ఇవ్వండి, మా దేశంలో కరువు వచ్చింది అని. స్వంత అన్నలే, ఎవరు ద్వేషించిన వాళ్ళు, పగబట్టిన వాళ్ళు, చంపాలని బావిలో వేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు ఇప్పుడు యోసేపు ఎదుట సాగిలపడుతున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు యోసేపు వాళ్ళని చూసి ఏమనుకొని ఉండవచ్చు, మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు కదా, మిమ్మల్ని కూడా చెరసాల్లో వేపిస్తాను అని పగబట్టచ్చు. కానీ అలా చేయలేదండి యోసేపు. ఆయన మంచి మనసు కలిగిన వాడు, కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన లేదు కనుక వాళ్ళందరినీ చూసి ఎంతో బాధపడి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, వీళ్ళే కదా ఆ రోజు నన్ను బాధ పెట్టిన వాళ్ళు, వీళ్ళే కదా. సహజంగా మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒక దెబ్బ కొడితే ఇంకో 10 దెబ్బలు కొట్టే ఆలోచన, ఒక మాట అంటే 10 మాటలు అనే ఆలోచన మానవుని యొక్క జీవితంలో. కానీ ఫియర్ ఆఫ్ గాడ్, దేవునికి భయపడి జీవించే వ్యక్తి కనుక యోసేపు, ఆయన అంటాడు, సహోదరులారా, మీరు ఆనాడు నాకు కీడు చేశారు, కానీ నేటి దినమని ఈ స్థితిలో నేనున్నానంటే ఆనాడు చేసిన కీడు నాకు మేలుగా మారింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యోసేపు దేవుని చేత ఆదరణ పొంది ఇప్పుడు ఇతరులను ఆదరించేటట్లుగానే మారిపోయాడు. కనుక లోతైన ఒక విషయం ఏంటంటే, మనం కన్నీళ్ల మధ్యలో, బాధల మధ్యలో, మనకు ఇతరులు కీడు చేసినా మనం ఇతరులకు కీడు చేయకుండా ఉన్నప్పుడు ఆ కీడు చేసే వాళ్ళ ఇంట నుండి కీడు తొలగిపోదు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. పేతురు కూడా పత్రికలో రాస్తారు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు దీవించండి అని వ్రాయబడి ఉన్నది. యోసేపు తన జీవితంలో అన్నల చేత ద్వేషింపబడ్డ, ఆదరలేని పరిస్థితుల్లో చూడండి, ఆయన దేవునికి భయపడి జీవించుట చేత ఇతరులను ఆదరించి చివరిగా ఆయన అంటాడు, సహోదరులారా, మీరు మీ భార్య పిల్లలందరూ వచ్చి నా నగరంలోనే ఉండండి, మీకు ఏది తక్కువ కాకుండా నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పినప్పుడు చూడండి, వాళ్ళ అన్నలందరూ కూడా, వాళ్ళ భార్య పిల్లలందరూ కూడా ఏడ్చి వాళ్ళు బాధపడ్డారు. ఎందుకు, ఇతనికి మేము కీడు చేశాం కదా, ఇప్పుడు ఇతనే మాకు మేలు చేస్తూ ఉన్నాడే అని. యేసుక్రీస్తు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయనకు విరోధంగా ఎన్నో మాటలు ఉమ్మివేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, యూదుల రాజా శుభమని చెప్పి అపహాస్యం చేసి నవ్వారు. అయినా కూడా యేసుప్రభు ఒక్క మాట అన్నారా? అనలేదు. ఆయన అంటారు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నారండి. ఈ రోజున ప్రపంచంలో, దేశములు, సంఘములు, సమాజంలో ఈ ద్వేషభావం లేకుండా ప్రేమభావం కలిగి ఉండటానికి ఈ క్షమాపణ అనే అనుభవం చాలా ముఖ్యము. ఒకరికొకరు క్షమించుకోగలిగితేనే, ప్రేమ కలిగి ఉండగలిగితేనే ఈ లోకములో సుఖశాంతితో బ్రతకగలం ప్రేమైన వారలారా. లేకపోతే ఒకరికొకరు క్షమించుకోకుండా, సమాధానం లేకుండా చచ్చిపోయామనుకో, పొరపాటున పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే ఒకరి మీద ద్వేషముతో, పగతో ఉండి పరలోక రాజ్యానికి చేరలేం పొరపాటున. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళును అని. ఇప్పుడు మన వెంబడి చచ్చిపోయినప్పుడు ఈ బీరువ రాదు, ఈ టీవీ రాదు, మన వెంబడి ఏమొస్తాయి? మన క్రియలు, ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయి అంతే. యోసేపు దేవునికి భయపడి జీవించేవాడు కనుక ఆయన చనిపోయిన తర్వాత అధ్యాయం చివరి మాటల్లో చూడండి, ఆయన అలా సహోదరులకి కీడు చేయకుండా వాళ్ళని ప్రేమతో పలకరించి కొన్ని సంవత్సరాల తర్వాత చివరి మాట, యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. చూడండి, సుగంధ ద్రవ్యములతో అలంకరించి యోసేపు చనిపోయిన తర్వాత
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఫరో చేత ఒక బిరుదును పొందాడు. జపనత్ పనేహు అనే ఒక బిరుదు పొందాడు. ఆ మాటకి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి లోకరక్షకుడు, రెండవది జీవ సంరక్షకుడు, మూడవది రహస్యములను ప్రకటించేవాడు అని. యోసేపు లోకములో బ్రతికినప్పుడు ఆయన ఇతరులకి రక్షకుడుగానే ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక రక్షకునిగా ఉండి తాను ఇతరులకి హెల్ప్ చేస్తూ వచ్చాడు. రెండవది 7 సంవత్సరాలు కరువు చేత భూమి మీద ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఆహారాన్ని పంచిపెట్టి వాళ్ళందరికీ జీవ సంరక్షకుడుగా మారిపోయాడు. మూడవదిగా ఫ్యూచర్లో జరిగే ప్రతి విషయాన్ని యోసేపు ప్రార్థన ద్వారా కనుగొని రాజుకు చెప్పేవాడు. రాజు ఒకసారి కలగన్నాడు. ఆ కళ అర్థం తెలియకపోగా యోసేపుని తీసుకొస్తే చెరసాల్లో నుండి యోసేపు అంటాడు, రాజా రాబోయే 7 సంవత్సరాల్లో భూమి మీద కరువు రాబోతుంది. ఆ కరువు నుంచి మనమందరూ చావకుండా తప్పించబడాలంటే ముందుగా ఆహార ధాన్యాన్ని మనము సంరక్షించుకోవాలి ఒకవైపు, లేకపోతే మనం కూడా చచ్చిపోతాం ఆకలి చేత. ఆ కళ దేవుడు ముందుగానే చూపించాడు, జాగ్రత్త పడమని అన్నప్పుడు రాజు ఆ విషయానికి సంతోషపడి రాజు యోసేపుని ఘనపరిచాడు అధికారిగా. అంటే ఫ్యూచర్లో జరిగే ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా కనుగొనేవాడు యోసేపు. గనుక ఆయన చనిపోయినప్పుడు ఇతడు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇతడు మాకు మంచివాడుగా ఉన్నాడని చెప్పి తెలుసున్న వాళ్ళందరూ, బంధుమిత్రులు, ప్రజలందరూ వచ్చి ఆయన శవాన్ని చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. హల్లెలూయా. సుగంధ ద్రవ్యములతో, పూలమాలతో అలంకరించడం అంటే ఏంటి? ఒక టెస్టిమోనియల్ లైఫ్ అంటారు, ఒక సాక్ష్య జీవితము. ఇప్పుడు చనిపోయినప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆమె గుర్తొచ్చింది, బడ్డి రంగమ్మ అని. ఆ బడ్డి రంగమ్మ భయంకరమైన వడ్డీలు ఇచ్చేది. మా నాన్న కూడా పోయి తీసుకొచ్చాడు 10,000 లేకపోతే తీసుకొచ్చి అది కట్టలేకపోయాడు. ఒకసారి భయంకరం గొడవ వేసుకున్నది, కొడకాకు యాక్ తోగಬೇಕು అని. తర్వాత ఇచ్చాడులేండి. ఆమె సంగతి చెప్తూ ఉన్నాం. ఆ 100కి 5 రూపాయలు, 100కి 10 రూపాయలు వడ్డీలు, పిచ్చ వడ్డీలు. ఇంకా లగ్జరీగా బడ్డి రంగం అంటే పేరు ఆమె ఆ ఊర్లో భద్రావతిలో. ఆమె 10-15 సంవత్సరాల క్రితం చచ్చిపోయిందిలేండి. ఆమె భయంకరంగా వడ్డీ వ్యాపారాలు చేసేదా, చాలా లగ్జరీగా ఉండేది. ఒకసారి సేమ్ ఇదే టైంకి సోఫా మీద పళ్ళెంలో అన్నం పెట్టుకొని తింటూ టీవీ చూస్తూనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అంతే. ఇక ఉదయాన్నే ఇక బాడీ సిద్ధపరిచారు సమాధికి. చూస్తే అక్కడ జనమే లేరు బయట. వాళ్ళకి తెలిసిన ఒక బంధువులు ఒక 5 మంది 10 మంది ఉన్నారు. కొందరేమో వచ్చి చూసుకుంటూ ఇవిడు సత్వగిద్దే ಒಳ್ಳೆದಾಯಿತು, ఇನ್ನು బతికిద్ದರೆ ఎಷ್ಟో జనం సాయిసిద్లు ఇవమ్మ అని తిట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది సడన్గా. అందరు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, నువ్వు చచ్చిందే మేలైంది, ఇక బ్రతికుంటే ఎంతమంది చంపేది వడ్డీలు చేసి, ఈ బడ్డీ రంగం సత్వగిద్దే ಒಳ್ಳೆದಾಯಿತು పీడే తొలుగుతా అంటది ఒక. చూడండి, ఇప్పుడు ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఉన్న సాక్ష్యం ఏంటి, చనిపోయిన తర్వాత వచ్చిన సాక్ష్యం ఏంటి? ఆమె తీసుకెళ్ళడానికి ఒక 10 మంది 15 మంది ఉన్నారు అంతే. ఇప్పుడు ఈ బైబిల్లో ధ్యానించినప్పుడు చూస్తే మనిషి బ్రతికినప్పుడు వాళ్ళలో ఉంటున్న గుడ్నెస్ బయటపడదు. మంచితనమైన చెడుతనమైన చనిపోయిన తర్వాతే అందరూ గ్రహిస్తారు, వీళ్ళు మంచివాళ్ళ లేకంటే చెడ్డవాళ్ళ. వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని బట్టి డిసైడ్ చేస్తారు జనం ఎవరైనా కూడా. ఇప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత ఆయన యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయగలిగారు. ఎందుకంటే అతడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, హెల్ప్ చేసేవాడు, ఆ తర్వాత ఆహారం పంచిపెట్టేవాడు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేవాడు. కనుక అందరూ వచ్చి అతన్ని శవాన్ని ఆ సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున మనము కూడా ఒక టెస్టిమోనియల్ లైఫ్, ఒక సాక్ష్య జీవితం అనేది చాలా ముఖ్యము. 3 స్థలాల్లో మనం సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఒకటి కుటుంబంలో, రెండవది సంఘములో, మూడవది సమాజములో. సంఘములో, కుటుంబంలో తల్లిదండ్రి పిల్లల గురించి మంచి సాక్ష్యం చెప్పగలగాలి, పిల్లలు తల్లిదండ్రుల గురించి మంచి సాక్ష్యం చెప్పగలగాలి. ఒకసారి చిన్న పిల్లలు వస్తారు ఆంధ్రాలో, అన్నా మా నాన్న తాగుతున్నాడు, మా నాన్న కొరకు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన విన్నపాలు రాసిస్తున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే తండ్రి గురించి పిల్లలు చెప్పే మాటలేనవి. ఏమని? తాగుడుగా ఉన్నాడు, తాగుతున్నాడు, రోజు అమ్మను కొడుతున్నాడు, బాధ పెడుతున్నాడు అన్న, మా నాన్న కొరకు ప్రార్థన చేయి. ఈ రోజుల్లో ఒక టెస్టిమోనియల్ లైఫ్, ఒక సాక్ష్య జీవితం ఎక్కడ కనిపించట్లేదు కుటుంబాల్లో. సంఘానికి వచ్చేటప్పుడు కూడా తోటి విశ్వాసి, హీఈస్ ఎ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ గుడ్ బిలీవర్ అని చెప్పి మన గురించి
పక్కన వాళ్ళు చెప్పగలగాలి. సమాజంలో కూడా మీరు ఎక్కడ పనిచేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఆఫీసుల్లో ఇళ్లలో ఉన్న ఎక్కడున్నా కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవడమే చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. ఒక చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే చిన్న ఏదైనా పొరపాటు చేస్తే కానీ మంచితనాన్ని సంపాదించుకోవటానికి చాలా ప్రయాసపడాలి. మన పవిత్రతను కాంచుకుంటూ రావాలి. గనుక కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నప్పుడు దేవుడు యోసేపు ఈ లోకములో ఉన్నంత వరకు దేవుని చేత ఆదరించబడ్డవాడు, భక్తి కలిగిన వాడు, పవిత్రత కలిగిన వాడు. ఆయనలో ఉంటున్న మంచి క్యారెక్టర్స్ని బట్టి సహోదరులు కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. గనుక ఈ మాటను బట్టి యోసేపు వలె మనము కూడా జీవించుట చేత దేవుడు మనకు ఆదరణ కలగజేయును కాక. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. అక్కడ హన్నా గురించి మనం చదువుతూ ఉన్నాము. అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును. చూడండి, హన్నా, ఆమె గురించి చాలా మీకు తెలిసిన విషయాలు క్లుప్తంగా చెప్తాను. హన్నా, ఆమెకు పెళ్ళైనా కూడా సంతానం లేని పరిస్థితి, నిందను అవమానాన్ని అనుభవిస్తుంది. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. ఆమె బాధ ఇంకా ఎక్కువైపోయింది. హన్నా అప్పటికే నింద అవమానాలు అనుభవిస్తూ కన్నీళ్లతో దుఃఖంతో బాధపడుతూ ఉండగా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటుంది. యేసయ్యా, ప్రభువా, దయచేసి సైన్యములకు అధిపతి యెహోవా, నా నిందను అవమానాన్ని ఒక్కసారి మీరు నా బాధను గుర్తెరిగి ఒక్క బాబును నాకు దయచేయండి, నీ సేవకు అంకితం చేస్తాను, నా నిందను తొలగించండి అయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ఏడ్చింది. ఆదరణ లేని పరిస్థితుల్లో సంతానం లేనప్పుడు, నిందల అవమానాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎంతో బాధ, కన్నీళ్లు. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు, ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఆదరించే దిక్కే లేరు. భర్త కూడా నేను ప్రేమిస్తున్నాను, బాగానే చూసుకుంటాను అన్నాడు, కానీ మహానగరంలో మాయలోడు అనమాట. బాగానే ప్రేమిస్తాను, చూసుకుంటాను అన్నాడా, సడన్గా ఇంకొక ఇల్లు పెట్టాడు. ఆమెకు పిల్లలు కలిగారు, ఇప్పుడు ఈమెకు పిల్లలు లేరు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది చూడండి. కుటుంబాల్లో బద్వేలో కుటుంబం జ్ఞాపకం వచ్చింది. ఆస్తి తగాదాలు, భయంకరమైన తగాదాలు. ఏంటమ్మా అంటే, అయ్యా బ్రతికి ఉన్నప్పుడే ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు 3 పిల్లలు, ఈమెకు 2 పిల్లలు. ఇప్పుడు ఆస్తి భాగాలు పంపకాలు వచ్చేసరికి భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి ఇద్దరిలో. అలాంటి పరిస్థితి కుటుంబాల్లో కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హన్నా జీవితంలో కూడా నిందలు, అవమానాలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమె యొక్క నిందను తొలగించి చక్కటి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకే 62వ కీర్తన 8వ చరణాన్ని మీరు చూడండి. 62వ కీర్తన 8వ చరణంలో బైబిల్ చెప్తూ ఉన్న మాట, మనకు ఆదరణ కలగాలంటే ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలగాలి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. చాలు, దేవుడు మనకు ఆశ్రయము. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనము ఎక్కడ వచ్చి మన హృదయాన్ని కుమ్మరించాలి? ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలు కుమ్మరించి ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, నా పరిస్థితి ఏంటి అని. ఇంట్లోకి వచ్చి ఏడిస్తే ప్రయోజనం ఉండదు. ఎవరైనా చచ్చిపోయారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి? ఆదరణ కలగటానికి ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి వచ్చి హన్నా కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఇక ఓపిక కూడా లేని పరిస్థితుల్లో మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉండే సేవకుడు వచ్చమ్మా, ఇంకా నీ మత్తు దిగలేదా అంటాడు. అంటే మనుషులు కూడా కొన్నిసార్లు పరిస్థితులు అర్థం చేసుకోలేని పరిస్థితి అయినా కూడా ఆమె తర్వాత అంటాడమ్మా, నీ బాధను దేవుడు చూశాడు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహించును గాక అన్నాడు. అంతే. ఇక వెంటనే దేవుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె స్తుతిస్తూ ఆ మాట అంటది, దీనులను దరిద్రులను పెంట కుప్పల్లో నుండి పైకి లేవనెత్తి దేవుడు నీవే కదా అని. అంటే దుఃఖకరమైన పరిస్థితుల్లో, దిక్కుదశలేని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆదరించేది ఎవరు? దేవుడే. మనుషుల ఆదరణ కోరుకుంటే ఎలా ఉంటుంది తెలిసిన? యేసన్న గారు ఒకసారి చెప్పారు, కొందరు ఆడోళ్ళు దుర్కోళ్ళు సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులతో చెప్పుకుంటారు. ఒక ఆమె రోజు భర్త తాగేసి వచ్చి కొడుతూ ఉంటే పాలు పోసే భర్త చెప్పిందట, నా భర్త ఇలా నా తంతున్నాడు, కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి.
వాడు పాలు పోసేవాడు చూసినంతకాలం చూసి ఎందుకు వాడితో సందులు తింటా నాతో వచ్చేసే అన్నాడంట. అంతే. ఉదయానికి ఆమె లేదు, ఇతను లేడు, ఎస్కేప్ అయిపోయారు. మరి ఏ బీచ్కి వెళ్ళారో తెలియదు. ఎందుకు ఆడోళ్ళు యేసుని గారు అంటారు, నా అనుభవం చెప్తున్న మాట, కొందరు దుడుకోళ్ళు ఏదైనా సమస్య రాగానే వాళ్ళతో చెప్పుకోవాలి, వీళ్ళతో చెప్పుకోవాలి, వీళ్ళతో చెప్పుకోవాలి, వాళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు ఆదరిస్తారు అంటే అలా ఉంటుంది. కనుక మనుషుల ఆదరణ ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఎవరి ఆదరణ కోరుకోవాలి? యేసయ్య ఆదరణ కోరుకుని ఆయన దగ్గరికి వచ్చి, ఇంట్లో కూర్చొని కాదు, వారానికి ఒకరోజు మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడిచి యేసయ్యా అని ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు ఆదరణ కలుగజేయునుగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 18వ కీర్తన 2వ చరణంలో దావీదు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 18వ అధ్యాయం 2వ వాక్యంలో దావీదు తాను కూడా రాజే ఉన్నప్పుడు ఆయనకు కూడా కుటుంబంలో శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కన్న కొడుకులే సింహాసనం కొరకు చంపాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆదరణ లేని సమయంలో ఈ మాటలు అంటాడు. చూడండి 18. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, చూడండి అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఆ మాటలు చెప్తాడు. స్తుతిస్తూ అంటే ఆదరణ లేని సమయంలో కన్న కొడుకులే శత్రువులు అయిపోయి, ఒకవైపు అమాలేకీయులు, ఫిలిష్తీయులు, ఇంకా శత్రువులు దండెత్తి చంపాలని వస్తున్న సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసున? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ మాటలు చెప్పి తాను ఆదరణ పొందుకుంటూ ఉన్నాడు. మనము కూడా దావీదు వలె చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. మనము కూడా కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నవాళ్లే మనకు శత్రువులుగా ఉంటారు. శత్రువులు ఎక్కడో లేరు దావీదుకి, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు మన శత్రువులు అనుకునేరు. శత్రువులు ఎక్కడుంటారు? ఇంట్లోనే ఉంటారు. ఇక తోటి వాళ్ళు కొన్నిసార్లు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు యోసేపుకి, దావీదుకి కన్న కొడుకైన అబ్షాలోమే శత్రువుగా మారిపోయాడు. కొడుక్కి భయపడి అడవుల్లో అరణ్యంలో పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ సమయంలో చూడండి, ఆదరణ కొరకు దేవుణ్ణి ఆశ్రయించి మాటలు చెప్పి, నా శైలము, నా కోట, నా కొండ నీవేనయ్యా అని చెప్పి పాడి ఆయన అంటాడు, దినములకు 7 మార్లు నేను నా దేవుని స్తుతించదును అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండవది స్తుతిస్తూ ఉన్నాడు. ఆ 2 ఆత్మీయ అనుభవాల ద్వారా ఆదరణ పొందుకొని ఆయనకి ఎన్ని రకములైన శత్రువులు వచ్చినా, శత్రువులు చంపాలని వెతికినా, కొన్నిసార్లు దావీదు చేతికి శత్రువులు దొరికిపోయారు. అయినా దావీదు సౌలుని చంపలేదు, శత్రువులను హతమారుస్తూ వచ్చాడు. అలా ఎన్నో సందర్భాల్లో ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన స్తుతియాగం దేవుడు ఆయనకు ఆదరణ కలగజేసినది. కనుక మనము కూడా దేవుని పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయతలు ఎదుగుతున్నారు, ఇంకా ప్రార్థనలో, దేవుని స్తుతించుటలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, అంతరంగ స్వభావంలో దేవునికి అనుకూలమైన విధంగా మనం జీవించుట చేత దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆదరించును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యములో మీరు తర్వాత చదువుకోనండి. ఆయన మనకు ఆదరణ కలగజేసేవాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి. ఏదేమైనా ఈ ఆదరణ కూడికలో ఈ మాటల చేత దేవుడు మనలందరినీ ఆదరించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఇది ఆదరణ కూడికలో